ఆదికాండం 4వ అధ్యాయం. హల్లెలూయా. ఆదికాండం 4వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. తరువాత ఆమె అతని తమ్ముడు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయీను భూమిని సేద్యపరచువాడు. 4వ వచనం. హేబేలు కూడా తన మందలో తొలుచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. హేబేలు యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను. ఆమేన్. అలాగే ఆదికాండం 3వ అధ్యాయం 21వ వచనం. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాలను చేయించి వారికి తొడిగించెను. ప్రైజ్ ది లార్డ్. అలాగే యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ప్రైజ్ ది లార్డ్. 36వ వచనం. అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పెను. అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసుని వెంబడించిరి. ఆమేన్. అలాగే ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము. ప్రకటన 13. భూనివాసులందరూ అనగా జగదు ఉత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవగంధమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేయుదురు. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవము గల దేవా, శివాధిపతి నాయన, ఈ యొక్క సాయంకాల సమయంలో మరోసారి మేమందరము నీ యొక్క వాక్యం చుట్టూ చేరి ఉండగా జీవము గల నీ యొక్క వాక్యంలోంచి మాతోనూ సూటిగా తేటగా స్పష్టముగా మాట్లాడి మా మధ్యలో మీరు మాత్రమే మహిమయు ఘనతయు ప్రభావం పొందుకొనమని ప్రభువైన యేసు క్రీస్తు నీ నామములో ప్రార్థిస్తూ ఉన్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. అలాగే చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసు క్రీస్తు నామములో శుభములు. అందరూ మంచిగా ఉన్నారు అనుకుంటున్నా. బలంగానే ఉన్నారా? ఉత్సాహంగానే ఉన్నారా? ప్రైజ్ ది లార్డ్. అలాగే మరి వేదిక మీద ఉన్న ప్రతి ఒక్క దైవ సేవకుడికి ప్రభువైన యేసు క్రీస్తు నామములో శుభములు. ప్రైజ్ ది లార్డ్. చిన్న ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను. మీకు అందరికీ తెలిసిందే అయినప్పటికీ అడుగుతున్నాను. ఎందుకని దేవుడు హేబేలు ఇచ్చిన అర్పణని అంగీకరించాడు? ఎవరు సమాధానం తేలేదు ఒక్కరు కూడా? కయీను ఇచ్చింది ఎందుకు తీసుకోలేదు? హేబేలు ఇచ్చి దేవుడు ఎందుకని తీసుకున్నాడు? వినపడలేదు ఎక్కడ నాకు. ఎందుకని యాక్సెప్ట్ చేయలేదు? హేబేలు కూడా తన మందలో తొలుచూలను పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలు అతని అర్పణను లక్ష్యపెట్టెను. ప్రైజ్ ది లార్డ్. మరి నిన్న ఎవరైతే వచ్చారో వాళ్ళకి ఇది అర్థమవుతుంది. ఈరోజు వచ్చిన వాళ్ళకి దేవుడే సహాయం చేయాలి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే నిన్న మనం వినున్నాం, ఏదెన్ తోటలో నుంచి దేవుడు ఆదాము అవ్వని పాపం చేసినందుకు బయటికి పంపించున్నాడు. ఆమేన్. అయితే దేవుడు వాళ్ళు బయటికి పంపించేటప్పుడు వాళ్ళిద్దరు దిగంబరులుగా ఉన్నారు. దేవుడైన యెహోవా తోటలో సంచరిస్తున్నప్పుడు ఆ స్వరమిని, ఆదామా ఆదామా నీవెక్కడున్నావని దేవుడు అడిగినప్పుడు ఆ స్వరం విని ఆదామవ్వలు వాళ్ళు దిగంబరులని ఆయన ఎదుటికి రాకుండా భయపడి చెట్టు వెనకాల దాక్కున్నారు.
దాక్కోవటమే కాదండి, వాళ్ళు ఇంకొక పని కూడా చేశారు. అంజూరు పాకలతో కచ్చడమ్మలు చేసుకొని వారు చుట్టూ చుట్టుకున్నారు. కొద్దిగా జాగ్రత్తగా మీరు గమనించినట్లయితే వారు చేసిన పని ఏంటంటే, దేవుడు వారిని నిత్యత్వంలో ఉండేవారిగా సృష్టించున్నాడు. దేవుడు వద్దు అని చెప్పిన పని వారు చేసినప్పుడు వారికి ఉన్న నిత్యత్వాన్ని వాళ్ళు పోగొట్టుకున్నారు. ఇంకొక చిన్న ప్రశ్న, ఏదైనా తోటలో ఉండగా ఆదాము ఎంతకాలం జీవించాడు? మా గట్టిగా చెప్పండి. కాలం లేదు. బయటకు వచ్చాక అంటే కాలం లేని చోట వాళ్ళు ఉన్నారంటే ఎక్కడ ఉన్నట్టు? నిత్యత్వంలో ఉన్నట్టు. నిత్యత్వంలో ఎటువంటి శరీరం వాళ్ళు కలిగి ఉన్నారు? మహిమ శరీరము. దేవుడు ఎటువంటి శరీరం కలిగి ఉన్నాడో అటువంటి శరీరం వాళ్ళు కలిగి ఉన్నారు. ఎప్పుడైతే తప్పు చేశారో, పాపం జరిగినదో, ఆజ్ఞ యొక్క అతిక్రమణ జరిగినదో, దేవుడు పాపము చేసినప్పుడు ఆ పాపాన్ని ఆయన యొక్క సన్నిధిలో ఉంచడు. దేవుడికి పాపానికి పడదండి. అది ఆశ్చర్యం ఏంటంటే, దేవుడు పాపాన్ని ద్వేషిస్తాడు, పాపిని ప్రేమిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఇంతకీ యేసుక్రీస్తు భూమి మీద దేని కొరకు వచ్చినట్టు? వినపడలేదండి. ఎవరో పాపులు అన్నారు. ఎవరాళ్ళు? మీ సంగతి నాకు తెలియదు. ఆయన నా కొరకు వచ్చాడు. యేసుక్రీస్తు చెప్పిన మాట, నేను నీతిమంతుల కొరకు రాలేదు అన్నాడు. ఎవరి కొరకు వచ్చాడు? పాపుల కొరకు. ఎవరా పాపులు? వచ్చారు ఎవరన్నా ఇక్కడికి? ఎవరు ధైర్యం సరిపోట్లా? వాక్యం ఒక మాట ఉంది, నేను నీతిమంతులు అనుకుంటే ఆ రక్తం నీ మీద పనిచేయదని ఉంది. కాబట్టి ఎవరు మనం? అయితే ఒకప్పుడు పాపులం అయి ఉన్నాం. ఆయన ఒక రక్తం చేత కడగబడిన తర్వాత దేవుడు మనలోని పాపాన్ని తీసివేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే ఆశ్చర్యం ఏంటంటే, ఇక్కడ కయీను బలిపీఠం కట్టాడు, హేబేలు బలిపీఠం కట్టాడు. ఇద్దరు దేవుని ఆరాధిస్తున్నారు, ఇద్దరు దేవుని పాటలు పాడుతున్నారు. మరి ఇద్దరిలో తప్పెవరి దగ్గర ఉంది? ఎట్లా చెప్పారు? కయీను దగ్గర ఏ తప్పు ఉందో చెప్పండి నాకు. కయీను దగ్గర మీకు తెలిసిన తప్పు ఒకటి చెప్పండి. అలాగే బైబిల్లో ఏసావు చేసిన ఒక తప్పు చెప్పండి. ఆశ్చర్యం ఏంటంటే, దేవుడి చిత్తంలో ఏది ఉందో దేవుడు అదే చేస్తాడు. నువ్వు మంచోడువని, నువ్వు నీతిమంతుడువని, నువ్వు డబ్బు ఉన్నోడువని, లేకపోతే నీకు డబ్బు లేనివాడువని దేవుడు నీకు పరలోకం ఇవ్వడు. వాక్యానుసారంగా ఉన్నదానికే దేవుడు నీకు పరలోకం ఇస్తాడు. ఆమేన్. దేవుడికి కావాల్సింది నువ్వు వాక్యానుసారమైన జీవితం జీవించటము. దేవుడు ఒక వాక్యము నీ యొద్దకు వచ్చినప్పుడు, నీ యొద్దకు వచ్చిన ప్రతి ఒక్క వాక్యానికి నువ్వు లోబడి జీవించేవాడిగా ఉన్నప్పుడు, దానికి నువ్వు దీనుడు అయి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకో మాట చెప్తా, దీనత్వం అంటే ఎక్కడ ఉండాలి? బయట లోపల? గట్టిగా చెప్పరండి ఎవరు? ఇప్పుడు దేవుడు మన దగ్గర ఎటువంటి దీనత్వం చూస్తున్నాడు? లోపల దీనత్వం మనం కలిగి ఉండాలి. నువ్వు క్రీస్తుని ఎక్కడ కలిగి ఉన్నావంటే, నువ్వు బయట వేసుకునే వస్త్రాల్లో క్రీస్తుని కలిగి లేవు. లోపల నీ హృదయమందు నీవు క్రీస్తుని కలిగి ఉన్నావు. ఆయన యొక్క రక్తం ఇచ్చింది నీ శరీరం మీద రాసుకోవడానికి కాదు, నీ హృదయ గోడల మీద ఆయన యొక్క రక్తం ఎప్పుడూ వేలాడుతూనే ఉండాలి. ఈరోజు మనమందరం ఎటువంటి భక్తులుగా తయారయ్యామంటే, ఇంటి బయట ఒక మాట పెడతాం, ఈ ఇంటికి క్రీస్తే. నిజంగా అలాగే ఉందా ఇంట్లో నిర్ణయాలే మన ఇష్టం, ఇంటి బయట ఏముంటుంది అంటే, ఈరోజు ఏం చేస్తామని, ఇంటికి ఎవరైనా రాగానే చూడగానే వీళ్ళింటి క్రీస్తు అధిపతి అనుకోవాలి. జీవించడానికి నా ఇష్టం అంటే, ఇక్కడ వాస్తవంగా క్రీస్తు ఎక్కడ ఉండాలి? మనం ఏం చేస్తామని ఇంట్లో గోడల మీద పెట్టేశాం, చర్చిలో గోడల మీద పెట్టేశాం. కాదండి, ఆయన గోడల మీద దేవుడు కాదు, ఆయన సమాధిలో దేవుడు కాదు. ఆయన ఎక్కడ దేవుడు? హృదయంలో ఉండే దేవుడు అయి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు క్రీస్తు ఎక్కడికన్నా రావాలనుకుంటున్నాడంటే, ఆయన చర్చిల్లోకి రావాలనుకోవట్లా, కోపం వచ్చినా కూడా. ఆయన ఇండ్లలోకి కూడా రావాలని కోరుకోవట్లా. ఎక్కడ రావాలని కోరుకుంటున్నాడు? ఎక్కడికి?
ఎవరి హృదయంలోకి? నా హృదయంలోకి రావాలి దేవుడు కోరుకుంటున్నాడు. ఏమాన్. ఒక పాపి వాక్యము చేత కడగబడాల. ఒక పాపి వాక్యం చేత ఉదక స్నానం చేయబడాల. ఒక పాపి రక్తం చేత కడగబడాల. పాపి యొక్క పాపము తీసివేయబడాల. నల్లని పాపము యేసుక్రీస్తు యొక్క ఎర్ర రక్తంలో కడిగిన తర్వాత అది హిమమంత తెల్లగా మార్చడానికి ఆయన యొక్క రక్తంలో శక్తి ఉన్నది. ఆయన యొక్క రక్తంలో ప్రభావం ఉన్నది. ఆయన యొక్క రక్తంలో శివం ఉన్నది. ఆయన యొక్క రక్తంలో కృప ఉన్నది. ఆయన యొక్క రక్తంలో నిత్యత్వం ఉన్నది. ఆయన యొక్క రక్తంలో నీ కొరకు సమస్తము దాచిపెట్టబడి ఉన్నాయి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మనం క్రీస్తుని చూసినప్పుడు ఆయన్ని కేవలం ఒక స్నేహితుడిగా చూసావా, చనిపోతావు. ఆయన కేవలం ఒక తండ్రిగా చూసావా, చనిపోతావు. కేవలం ఒకరిగా నువ్వు చూడొద్దు. ఆయన ఎలా చూడాలంటే ఆయనకి రక్షకుడై ఉన్నాడు, నిన్ను కాపాడిన వాడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నీ కొరకు రక్తము కాచిన దేవుడై ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గమనించండి, ఏదైనా తోటలోంచి ఆదామవ్వను దేవుడు బయట పంపించినప్పుడు వాళ్ళు దిగంబరులుగా ఉన్నారని. అయితే వాస్తవానికి ఆదామవ్వలు వాళ్ళే ఒక డ్రెస్ తయారు చేసుకున్నారు. ఏంటా డ్రెస్? గట్టిగా చెప్పండి త్వరగా. ఏమాకులు? వాళ్ళే ఒక డ్రెస్ తయారు చేసుకున్నారు. వారు వారి శరీరాన్ని కప్పుకున్నారు. కప్పుకోవటం అంటే తెలుసా? ఈరోజు మన వార్త ఒక పెద్ద పదం, మతం. కప్పుకొనుట అంటే మతం. మతం అంటే అర్థం ఏంటి? కప్పుకొనుట. ఆదామవ్వలు ఏం చేశారు? వారు వేరొక మతంలోకి వెళ్ళారు. ఈరోజు మనం కూడా చేస్తున్నాం అదే. యేసుక్రీస్తు నమ్మాం కాబట్టి మేము మతం మార్చుకున్నామంటారు. ఎవరు చెప్పారు? క్రీస్తు అంటే మతము కాదు, క్రీస్తు అంటే మార్గమై ఉన్నది. నీకు ఆ సంగతి తెలియాల. నువ్వు వెళ్ళే తప్పు మార్గంలోంచి, అబద్ధ మార్గంలోంచి, దొంగతన మార్గంలోంచి, హత్య అనే మార్గంలోంచి, వ్యభిచారమైన మార్గంలోంచి, పాప మార్గంలోంచి, పాతాళం పోయే మార్గంలో నుంచి తప్పించుకొని నిత్యజీవమైన మార్గంలోకి, కృప అనే మార్గంలోకి, ప్రేమ అనే మార్గంలోకి, క్రీస్తు అనే మార్గంలోకి, పరలోకమైన మార్గంలోకి వెళ్తున్నావు. నీ మార్గాన్ని మార్చుకున్నావు, ఆలోచనలు మార్చుకున్నావు, జీవితాన్ని మార్చుకున్నావు. నువ్వన్నీ దానిలోంచి బయటకు వచ్చావు కాబట్టి, విడిచి వచ్చావు కాబట్టి నువ్వు అంటున్నావు మారు మనసు పొందాను. ఏం పొందావు? దేనిలో నుంచి? మాది క్రీస్తు మతం అండి, యేసుక్రీస్తుకి మతం లేదు. నిజమేనా? ఇప్పుడు చిన్న మాట చెప్తా, చాలా మంది కోపం వస్తుంది మాట చెప్తా, పర్వాలేదు అనుకుంటున్నా. అవునా? మనం క్రీస్తులోకి వచ్చామంటాం, అన్ని వదిలిపెట్టేశానంటాం. యేసుక్రీస్తు దేవుడు ఇంకేమీ లేదండి, వాక్యానుసారంగా ఉంటా, బైబిల్ ప్రకారంగా ఉంటానంటాం. చాలా కాలం ఉంటాం. మన పిల్లలకి పెళ్ళయ్యే సమయం వచ్చింది. అమ్మాయి కానీ అబ్బాయి కానీ సంబంధం చూడాలా. ఏం చెప్తారు పాస్టర్ గారికి? దేవుడు నమ్ముకున్నాడు అయి ఉండాలి, కానీ మా కులపోడై ఉండాలి. మా అబ్బాయికి అమ్మాయి మా కులంలోదే కావాలి. అంతేనా? ఎవరైతే అలా అంటున్నారో మీకు మాట చెప్తా, నువ్వు ఇంకా యేసుక్రీస్తుని నమ్మలా. నీకు దేవుడు ఎవరో తెలియలా. ఎందుకని? భూమి మీద పుట్టిన అందరికీ తల్లి ఎవరు? అవ్వ. అందరికీ తండ్రి ఎవరు? మరి అలాగైతే భూమి మీద ఎన్ని ఉన్నాయి కులాలు? లేవైతే నీకు ఆ సంగతి అర్థం కాలేదని నువ్వు చర్చకొచ్చే ప్రయోజనం ఏంటి? నువ్వు దేవుళ్ళలోకి వచ్చావంటే నువ్వు మొట్టమొదటి వదిలిపెట్టాల్సింది నీ కులం. వేదిక మీద ఎవరున్నారు? మేము సేవకులం. సేవ అది. క్రీస్తు ప్రేమికులం. ఎవరు మనం? ఏం కులం మంది? ప్రేమ అనే కులం అండి మంది. క్రీస్తు అనే కులం అండి, సేవ అనే కులం అండి, వాక్యం అనే కులం అండి. ఇవి నీకు కావాలా? లోకేస్తం మనిషి దగ్గర రావద్దు. ఇవి నీ లోపలికి ఎప్పుడు వస్తాయి చెప్పనా? యేసుక్రీస్తు యొక్క రక్తం కిందకి నీ వచ్చినప్పుడు, ఆయన యొక్క వాక్యం కిందకి నీ వచ్చినప్పుడు, క్రీస్తు నీ కొరకు ఇచ్చిన బయలుపాటు కిందకి నీ వచ్చినప్పుడు, అప్పుడు లోకల్లో నీ మీద ఏది పరిచయం. ఈరోజు మనము ఆదివారం క్రైస్తవులం అయిపోయాం. ఆదివారం చర్చకు వచ్చినప్పుడు ఎలాగొస్తాం?
ఎంత చక్కగా ఉంటాం. కానీ బయట ఒక వీధిలో ఒక ఊరేగింపు, ఒక ఫంక్షన్ వెళ్తుంటే మనం కూడా దాంట్లోకి వెళ్ళాలంటే ఎలాగ వెళ్తాం? వాళ్ళకన్నా ఎక్కువ రెడీ వెళ్తాం మనం. అంటే మనం ఇక్కడికి వచ్చినప్పుడు ఉన్నది నిజమైన స్వభావమా, అక్కడికి పోయినప్పుడు వెళ్ళే నిజమైన స్వభావమా? అంటే ఇక్కడ మనం ఏం చేసాం? ఇప్పుడు కోపడమాకండి, నటించాం. ఎవరి ముందు? గమనించండి, ఇక్కడ కయ్యను చేస్తుంది కూడా అదే. కయ్యను చేస్తున్నదే. ఎందుకని దేవుడు కయ్యని అర్పణ అంగీకరించలేదు? హృదయము దేవుడికి ఇవ్వాల, హృదయము దూరంగా ఉన్నది. అందుకే యేసుక్రీస్తు ఒక మాట చెప్పాడు, మీ పెదవులు నన్ను ఘనపరుస్తున్నాయి కానీ మీ హృదయము నాకు దూరంగా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. నేను ఒక మాట మాట్లాడుకున్నాం పాటల గురించి, జ్ఞాపకం ఉండదా? పాట ఎప్పుడు పాడాలి చర్చిలో? పెద్ద పాస్టర్ గారు వచ్చాక. అవునా? సాక్ష్యం ఎప్పుడు చెప్పాలి? పెద్ద పాస్టర్ గారు వచ్చాక. ఏంటి కారణం? పెద్ద పాస్టర్ గారు వినాలండి, పెద్ద పాస్టర్ గారు వినాలి నా పాట. ఒక చోట ఎక్కడికి వెళ్ళినప్పుడు నేను ఒక సిస్టర్ పాట పాడింది. పాస్టర్ గారు మీకు ఇష్టంగా అందుకే నీ పాట పాడాను అన్నది. ఇదేంటిది? ఎవరి కోసం పాడావు? ఒక నిమిషం ఆగన్న. ఎవరి కోసం పాడావు నువ్వు అన్న. మీకు ఈ పాట ఇష్టం కదా పాడాను. నాకు ఇష్టమై పాడితే నువ్వు పాతాడానికి పోతావు. నువ్వు క్రీస్తుకి ఏది ఇష్టమో ఆ పని చేస్తే పరలోకం పోతావు. అర్థమవుతుందా? సేవకుల్ని గౌరవించండి, సేవ చేయండి, పూజించకండి. చచ్చిపోతాం, పాతాళంగా పోతాం. మనకి ఒక్కడే దేవుడు. ఆ దేవుడిని మనం వెంబడించాలా. ఆ దేవుడు కృప కిందే మనం ఉండాలా. ఆయన యొక్క రక్తం కిందే మనం ఎప్పుడూ విశ్రాంతి తీసుకోవలసి ఉన్నాం. ఆ దేవుణ్ణి సేవకుల్లో చూడండి, కానీ సేవకుడిని దేవుణ్ణి చేయకండి. ఈరోజు చాలా చోట్లకి పోతున్న ఒక భయం కలుగుతున్నది. ఈరోజు పాస్టర్ గారికి విశ్వాసుల కన్నా అభిమానులు ఉంటున్నారు. తెలుసా అభిమానులకి విశ్వాసులకి తేడా ఏంటో? సినిమా యాక్టర్లకు ఉంటారు అభిమానులు. ఏం చేయాలి ఇప్పుడు? ఒక సినిమా యాక్టర్ ఉన్నాడు, గడ్డం పెంచాడు, అందరూ ఏం చేస్తారు? అది సంగతి. ఇప్పుడు పాస్టర్ గారు కూడా గడ్డం పెంచారు, అభిమానులు మొత్తం గడ్డాలు పెంచుతారు. కానీ పాస్టర్ గారు ఒక 10 రోజులు ఉపవాసం చేస్తే ఏ విశ్వాసం కూడా చెయ్యడు. ఏంటి తేడా? అభిమానులు, విశ్వాసులు కాదు. విశ్వాసులు అంటే వాక్యాన్ని వెంబడించేవాళ్ళు, అభిమానులు అంటే శరీరం వెంబడించేవాళ్ళు. ఐగుప్తులోంచి వారి కనానికి వస్తున్నప్పుడు మొత్తం ఎంతమంది వచ్చారు? సుమారుగా 20 లక్షల మంది దాకా వచ్చారు. సుమారుగా మొత్తం కలిపిదే, ప్రారంభించి దగ్గరించి ముగింపు వరకు. దాంట్లో అభిమానులు ఎంతమంది, విశ్వాసులు ఎంతమంది? విశ్వాసులు ఇద్దరే. మిగతా వాళ్ళందరూ ఎవరు? అది సంగతి. ఎవరు పరలోకానికి, కనానికి ఎవరు వెళ్ళారు? ఇద్దరే వెళ్ళారు. ఎందుకంటే ఆ ఇద్దరు ఏం చేశారంటే మోషేని వెంబడించలేదండి. ఆ ఇద్దరు మోషే వెంబడిస్తారు, అగ్నిస్తంభం వెంబడించారు. మోషే వెంబడిస్తారు, మేఘస్తంభం వెంబడించారు. మోషే వెంబడిస్తారు, దేవుని యొక్క స్వరం వెంబడించారు. అప్పుడు ఈ రోజు మనం సేవకుడు వెంబడించేటప్పుడు, సేవకుడు నడిపించే దేవుని కానీ మనం వెంబడించామా, వాక్యాన్ని వెంబడించామా, నిశ్చయంగా మనము కూడా ఆ ఇద్దరు యెహోషువ కాలేబులు ఎలాగైతే వాగ్దాన దేశాన్ని చేరారో మనము అలాగా నిత్యత్వం చేరేవాళ్ళం అయి ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. అక్కడ కాలేబు ఒక మాట అంటున్నాడు. 47 సంవత్సరాలు వెంబడించిన తర్వాత, 85 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత కాలేబు యెహోషువతో అంటున్న మాట జ్ఞాపకం ఉన్నదా? నేను ఐగుప్తులో నుంచి బయలుదేరినప్పుడు ఏ రీతిగా ఉన్నానో ఈ రోజు అలాగే ఉన్నా, అదే బలము కలిగి ఉన్నా. ఎందుకు ఈ బలము కలిగి ఉన్నానంటే, నేను అక్కడి నుంచి బయలుదేరినప్పుడు యెహోవాను నా పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో, పూర్ణ ఆత్మతో వెంబడించాను. ఇప్పుడు బలి అంటే మన హృదయమే ఒక బలిపీఠం అయితే, క్రీస్తుకి ఎటువంటి బలిపీఠం మనం కట్టాలి? కొంచెం గట్టిగా చెప్పండి. పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ బలముతో. కయీన్ దగ్గర ఏమి లేదు, ఆత్మ లేదు, మనసు లేదు, హృదయం లేదు. ఇప్పుడు దేవుడికి ఏం పెట్టాడు? బలిపీఠం గచ్చిపెట్టాడు. ఇప్పుడు మనం కూడా ఏం చేస్తున్నాం? ఆదివారం బలిపీఠం కడుతున్నాం, సోమవారం శనివారం దాకా తీసేస్తున్నాం మొత్తం. ఇప్పుడు దేవుడు ఎలాగ మన లోపల నివాసం చేయాలి కోరుకుంటున్నాడు కదా, ఆయన ఎలాగ ఎక్కడికి వెళ్ళాలి?
ఈరోజు చాలా మంది ఎలాగ మనం అయిపోయామంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఇంటికి నమ్మంటాం, అడుగుతాం, బతిమలాడతాం, ప్రార్థన చేస్తాం. ఆయన వచ్చాక గుమ్మం బయట కూర్చోబెట్టి నువ్వు ఎక్కడ ఉండు ప్రభు అంటాం. లోపలికి పిలవం. కారణం ఏంటి? ఆయన లోపలికి వస్తే ఈ లోపల చెత్త ఏముందో బయటపడేయమంటాడు. కానీ మనకేం కావాలి? క్రీస్తు కావాలి, రక్షణ కావాలి, వాక్యం కావాలి. అయితే వాక్యం వింటాను కానీ ప్రభువా వాక్య ప్రకారం మాత్రము జీవించను, నువ్వు ఏమనుకో మాకు ప్రభువా, నువ్వు మాత్రం ఇక్కడే ఉండు. అంతేనా? కాపాడు మాకు ఒక మాట చెప్తాను. మనం ఎలాగున్నామో, ఒక సహోదరి యేసుక్రీస్తు కొరకు ప్రార్థిస్తున్నది. దేవుడు ఆమె కొత్త గృహం ఇచ్చాడు. రేపొద్దున ఇంటి ఓపెనింగ్, ప్రతిష్ట, గృహ ప్రతిష్ట మన్నాడు ఉదయం. ఆ రాత్రి ఆమె ఇంట్లోకి వచ్చి ప్రార్థన చేసుకుంటుంది, మోకాళ్ళ మీద కూర్చొని బైబిల్ పెట్టుకోండి. ఇంతలో బయట తలుపు కొట్టారు. ఆమె వెళ్ళి తలుపు తీస్తుంది. బయట గొప్ప వెలుగు కలిగిన ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. ఎర్రని వస్త్రం ధరించి, భుజాల మీదకి జుట్టు ఉండి, గొప్ప తేజస్సు అనిపిస్తున్నది. ఆమె బయటకు వచ్చి, అయ్యా నేను పొరపాటు పడకపోతే నువ్వు యేసుక్రీస్తువే కదా అన్నాడు. అవునమ్మా, నీ ప్రార్థన చూస్తాను, అందుకని మీ ఇంటికి రావాలనిపించింది అంటే ఆయన అన్నది, అయ్యా వాస్తవంగా రేపు ఉదయము మా ఇంటి గృహప్రతిష్ఠ, అయితే ఈరోజు నువ్వు వచ్చావు కాబట్టి నువ్వే వచ్చేసే ప్రభువా. సంతోషమా కాదా? ఒకవేళ మన ఇంటికి వస్తే మనం ఏం చేస్తాం? సంతోషిస్తామా? రైట్. ఆమె తలుపు తీసి ప్రభువా లోపల రా ప్రభువా అన్నది. ఆయన రాబోతుండే ఆమె అన్నది, ప్రభువా కుడికాలు పెట్టి లోపలికి వస్తావా? ఏ కాలు పెట్టి? మన ఇంట్లోకి ఎవరన్నా వస్తే, పాస్టర్ గారు వస్తే ఏమంటాం? కొత్త ఇల్లు కట్టుకున్నాక లోపలికి అడుగు పెట్టేప్పుడు ఏమంటాం? వినపడలేదని చెప్పడు కొంచెం నాకు. నువ్వు మారావా అంటున్నా, నువ్వు మారావా అంటున్నా. కుడికాయలు మంచిదేనా? మంచిదేనా అంటే ఎడంకాయలు ఏంటి? తీసేయండి. ఇప్పుడు కుడికాయలు పెట్టిన తర్వాత ఎడంకాయలు పెట్టచ్చా లోపల? వద్దా? పెట్టకూడదు. ఇవన్నీ ఏంటంటే మరణకరమైనవి. క్రైస్తవంలో మరణకరమైనవి. క్రీస్తుని అవమానించటం. అది మీకు తెలుసో తెలీదో, కొన్నిసార్లు కొద్దిమంది వ్యక్తులు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్పేయని పచ్చి అబద్ధాలు, కానీ నిజాల్లాగా చెప్తారు. కానీ యేసుక్రీస్తు అక్కడ ఉన్నాడు వాళ్ళకి తెలుసు. వీళ్ళ మాట ఏదో నమ్మడు, ఆ సంగతి కూడా తెలుసు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు మాట్లాడుతూ ఉండగా అప్పుడే కరెంట్ వచ్చింది. ఏమంటారు? వినపడలేదమ్మా. బల్లి వచ్చింది గోడ మీద, గుళ్ళో గంట మోగింది, పిల్లోడు ఏడ్చాడు, ప్లేట్ కింద పడింది. చెప్పండి, చెప్పండి ఏంటయ్యి? మరి బైబిల్ ప్రకారం సత్యం అంటే ఏంటి? నువ్వేం చేశావు? అవమానం కదా క్రీస్తుకి? నువ్వు చేసే పనులు, చెప్పే మాటలు క్రీస్తుకి అవమానం కాదా? ఇలాగుండగా క్రీస్తు నీ హృదయంలోకి ఎలాగొస్తాడో చెప్పు. కయీను ఏం చేశాడు? మనం అదే చేస్తున్నాం కదా. క్రీస్తు ఎలాగొస్తాడు? వాక్యానికి విరోధమైనవి ఈరోజు క్రైస్తవుల్లో తిరుగుతున్నాయి. అందుకని దేవుడు మన హృదయాల్లోకి రాటల్లా. వాక్యము ఏదైతే సెలవిచ్చిందో దాని ప్రకారం నువ్వు జీవించినప్పుడు నీ లోపలికి క్రీస్తు వచ్చేవాడై ఉన్నాడు. వచ్చేవాడు అనకూడదు, వాస్తవాన్ని నా మాట, ఇప్పటికే వచ్చి ఉండాలి ఆయన లోపలికి. మనం ఎంతకాలం నుంచి భక్తి చేస్తున్నాం? 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 25 ఏళ్ళు, 30 ఏళ్ళ నుంచి భక్తి చేస్తున్నాం. మరి ఇంత భక్తి జీవితంలో క్రీస్తు మన దగ్గరే ఉండాలా, ఇంకో చోట ఉండాలా? నిజమేనా? ఆయన ఒక మాట సెలవిచ్చాడు, పక్షులకి గూళ్ళు ఉన్నాయి, నక్కలకి బొరియలు ఉన్నాయి, మనిషి కుమారుడు తలవాల్చుకుంటకు స్థలం లేదు. ఆయన ఉద్దేశం ఏంటంటే, నేను రావటానికి నాకు ప్లేస్ లేదంటున్నాడు, నేను ఉండటానికి నాకు స్థలం లేదంటున్నాడు. వాస్తవంగా మనం కానీ మారిపోయి ఉంటే, మన హృదయాలు ఆయనకి ఇచ్చేసి ఉంటే, ఆయన ఏమనాలి? నేను పలానా హృదయంలోకి వచ్చి ఉన్నాను అన్నాడు. అంచాడా? అనేలాగా మనం ఉన్నామా? బైబిల్ ఒక మాట అంటుంది, యేసుక్రీస్తు తిరిగి వచ్చినప్పుడు భూమి మీద ఏం కనుగొనునా?
విశ్వాసము కనుగొనున. విశ్వాసం ఎక్కడ ఉంటుంది? చర్చిలో ఉంటుంది, ఇంట్లో ఉంటుంది. ఎక్కడ? నాలో ఉండాలి. అంటే ఇప్పుడు క్రీస్తు ఏమి ఎతుకుతున్నాడు? విశ్వాసిని ఎతుకుతున్నాడు. విశ్వాసి లోపల విశ్వాసం ఉండాలి, అక్కడ క్రీస్తు రావాలి. ఆయన తిరిగి వచ్చే సమయానికి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నిశ్చయంగా మనం జీవిస్తున్నాం కదా, ఇలాగే ఉంటుంది. బైబిల్ చెప్తోంది యేసుక్రీస్తు రెండవ రాకడ దినం ఎలాగుంటుందంటే, లోతు దినములు ఎలాగుండదో అలాగా, సొదొమ గొమొర్రా ఎలాగుండదో అలాగా నిశ్చయంగా ఈరోజు మనం అలాంటి జీవితం జీవిస్తున్నాం. వాక్యం కొరకు కొంచెం భారం కలిగిలేం, వాక్యం కొరకు కొద్దిగా దూరం పోలేం, వాక్యం కొరకు ఎక్కువసేపు ప్రార్థన చేయలేం, ఎక్కువసేపు బైబిల్ కూడా పట్టుకోలేమండి. అవునా కదా? చాలామందిని చూస్తున్నా, చర్చిలకు వచ్చేటప్పుడు భార్య భర్త చర్చికి వస్తూ ఉంటే 100కి 90 మంది భర్తలు బైబిల్ వాళ్ళు లేరు. భార్యకి పిల్లలకి ఇస్తారు. నిజమా కాదా? చెప్పరు ఎవరు. నిజమైతే ఆమె చెప్పొద్దుగా. ఎందుకని? రోడ్డు మీద బైబిల్ పెట్టుకొని వస్తే అది అవమానం, సిగ్గు. మరి నీ గురించి ప్రభు యేసు గురించి పైకి వెళ్ళాక ఏం చెప్పాలి? వీళ్ళెవరో నాకు తెలియదు అనాలి. ఎందుకంటే నువ్వు ఇక్కడ సిగ్గుపడ్డావు కదా, ఆయన అక్కడ సిగ్గుపడాలి. నేను చూస్తే బైబిల్ పట్టుకోవడానికి కూడా నామోషేది నువ్వు క్రైస్తవుడు ఎలాగవుతావు? పట్టుకోవడానికి నామోషేది నువ్వు ఎలాగ జీవించగలవు? కాబట్టి ఈరోజు మనం ఏం చేస్తున్నాము? పెదవులతో గణపరుస్తున్నాం. దేవుడికి కావాల్సింది పెదవులతో గణపరిచేవాళ్ళు కాదండి, హృదయం ఇచ్చేవాళ్ళు కావాలి. హృదయం ఇచ్చేవాళ్ళు కావాలా? ఈ రాత్రి ఇక్కడికి వచ్చిన వాళ్ళలో ఎవరన్నా క్రీస్తుకి హృదయం ఇచ్చేవాళ్ళు ఉన్నారా? ఉంటే నిజంగా ఉంటే చెప్పండి, లేకపోతే వద్దు. ధైర్యం ఉంటేనే చెప్పండి. నా హృదయంలో క్రీస్తుకి స్థానం ఉందంటేనే చెప్పండి. నా హృదయంలో క్రీస్తుకి స్థలం ఉందంటేనే చెప్పండి. నేను ఆ రక్తం కింద ఉండాలని ఆశపడతా అంటే మాత్రమే చెప్పండి. నా లోపల క్రీస్తు నివాసం చేయాలంటేనే చెప్పండి. అపోస్తలులు పౌలున్నట్టుగా జీవించే నేను కాదు, జీవించే నేను కాదు, నాలో క్రీస్తు జీవించాలి. నేను ఇంకో పని చేయాలా? దినదినము నేను మరణించాలా, నా ఆలోచనలు చచ్చిపోవాలా, నా ఇష్టాలు చచ్చిపోవాలా, నాలో ఉన్న లోక సంబంధమన్నీ చచ్చిపోతే అప్పుడు క్రీస్తు నా లోపల జీవిస్తాడు. క్రీస్తు ఎక్కడ జీవించాలని ఆశపడతాడో తెలుసా? ఈ రాత్రి ఇక్కడ. ఎక్కడ? నా హృదయములో. ఇప్పుడు నా హృదయము క్రీస్తుకి ఎలాగ ఉండాలంటే, ఆయన వచ్చేసరికి మొత్తం శుభ్రంగా ఉండాలి. మనకు అర్థమైన భాష మాట్లాడదాం. ఇలా మాట్లాడి చాలా మందికి అర్థం కాదండి. మనకు ఒక ఇల్లు ఉన్నది, పాతిల్లు. ఇంటి నిండా మొత్తం అన్ని వస్తువులు ఉన్నాయి. తలుపు తీయటానికి కూడా వీలైనట్టుగా వస్తువులు మొత్తం నిండిపోయింది. బయట కొత్త డబల్ డోర్ ఫ్రిడ్జ్ కొన్నాం. ఇప్పుడు ఆ వస్తువుని లోపల తేవాలంటే ఏం చేస్తారు? నిజం చెప్పండి. ఫస్ట్ ఏం చేస్తారు? ఫ్రిడ్జ్ బయటే ఉంచాలా. తర్వాత ఏం చేయాలా? ఇంట్లోపలికి వస్తారు. వచ్చి ఏం చేస్తాం? ఏది పాత వస్తువో, ఏది పనికిరాదో దాన్ని మనమే తీసి బయటపడేస్తాం. అవునా కాదా? ఎందుకని? కొత్త దాన్ని తీసుకొచ్చి లోపల పెట్టాలంటే లోపల ప్లేస్ లేదు కదా. మాట్లాడదామా ఇప్పుడు కాసేపు? మాట్లాడదామా కాసేపు? ఆ గది ఏదో కాదు, నీ హృదయమే. నీ హృదయం లోపలికి క్రీస్తు రావాలంటే ఇప్పుడు ఏం చేయాలి? పాతవి ఏమన్నా తీసి పడేసావు ఈ రాత్రి మన దగ్గర. రహస్యం చెప్పనా? ఆ గదిలో అప్పుడు దాకా పనికిరానివి చాలా ఉన్నాయన్న సంగతి నీకు ఎప్పుడో తెలుసు. కానీ ఏం చేసాం మనం? పడేలా ఉంచాం. పనికి వస్తుందిలే, ఉంచదులే, వాడదాములే అని. ఈరోజు ఏమైంది? కొత్త వస్తువు రాగానే దీన్ని పడేయాలనిపించింది. నిజమేనా? అంటే యేసుక్రీస్తు లోపలికి రావడానికన్నా ముందుగానే నీ లోపల చాలా వ్యర్థమైనవి, లోక సంబంధించి ఉన్నాయి నీకు తెలుసు. ఎస్సా నోనా? ఇంకో సంగతి కూడా చెప్పాను, సందర్భం వచ్చేది కాబట్టి. మన ఇళ్లల్లో పిల్లలకి, ఇంట్లో ఎవరికన్నా ఆరోగ్యం బాగోక భయంకరమైన జబ్బో, వ్యాధో, బలహీనతో కానీ వస్తే అప్పుడు మనం ఏం చేస్తాము? దేవుడికి ఒక మాట ఇస్తాం. ప్రభువా, నువ్వు కానీ వీళ్ళకి తగ్గిస్తే నాలో ఉన్న ఇది వదిలేస్తా. కరెక్టేనా? అంటామా లేదా? అంటాము.
అంటే అప్పుడు దాకా అది చెడ్డదని నీకు తెలియదా? తెలుసు. ఇప్పుడు నీకు అవసరం వచ్చింది కదా, ఆ అవసరం తీర్చడం కొరకు దీన్ని వదిలేస్తానంటున్నావు. మరి నిజంగా అవకాశవాది అంటే ఎవరు? మనమే. మనమంటూ కోపం వస్తాము. నేనే. మిమ్మల్ని ఎందుకు అనాలి? మీరు మంచి వాళ్ళందరూ. తెలిసి మనము చాలా విడిచిపెట్టటల్లా. కయీను కూడా తన బుద్ధి మార్చుకోవటల్లా. ఈరోజు గమనించండి, దేవుడు శరీరాలు తీసుకుంటున్నాడు, ఆత్మని ఇక్కడ విడిచిపెట్టాడు. అవునా? ఏలియాని పైకి తీసుకెళ్ళాడు. ఏలియా ఆత్మ ఎలీషా మీద ఉన్నది. ఎలీషా శరీరం తీసుకున్నాడు. ఎలీషా యొక్క ఆత్మ బాప్తిస్మం యోహాను మీదకి వచ్చింది. యేసుకు శరీరం పైకి వెళ్ళింది, పరిశుద్ధ ఆత్మ కిందే ఉన్నది. నిజమేనా? నువ్వు ఒక మాట మాట్లాడచ్చా? మరి కయీను ఆత్మ ఎక్కడుంది? ఉన్నదా లేదా? మరి ఏలియా ఆత్మ ఎలీషా మీదకి వచ్చినట్టు, ఎలీషా నుంచి బాప్తిస్మం యోహాను మీదకి వచ్చినట్టు, యేసుక్రీస్తు ఆత్మ మేడగదిలో 120 మీదకి వచ్చినట్టు, ఆ తర్వాత కొర్నేలు ఇంటి దగ్గర వచ్చినట్టు, అపోస్తలులైన పౌలు ప్రార్థించినప్పుడు 19 అధ్యాయాల అపోస్తల కార్యంలో అక్కడ శిష్యుల మీదకి వచ్చినట్టు బైబిల్ చెప్తా ఉన్నది. మరి అలాగే దురాత్మ కూడా ఒకరి నుంచి కూడా రావాలి కదా. వాడు చనిపోగానే కూడా మీదకి పోవాలి కదా. నిజమేనా? అంటే పరిశుద్ధాత్మ ఉన్నది ఎంత నిజమో, పరిశుద్ధాత్మ వ్యక్తి లోపలికి వచ్చి ఎలాగైతే కార్యములు చేస్తాడో అది ఎంత నిజమో మీకు తెలుసు. మొత్తం మీకు తెలుసు. రైట్, ఇప్పుడు మాట్లాడుకుందాం. నిజం మాట్లాడుకుందాం కొద్దిసేపు. మన దగ్గర ఈ ఆత్మ ఉన్నది. ఇది ఇంత ప్రింటర్ ఆఫ్ సైలెంట్. అందరు పరిశుద్ధాత్మ ఉంది మా దగ్గర పాస్టర్ అంటే ఆశపడ్డా నేను. ధైర్యం సరిపోట్ల అంటానికి. దురాత్మ ఉందని చెప్దామా? కొన్ని మంచి పనులు కూడా కనిపిస్తాయి మన దగ్గర. ఎలాగున్నాం ఈరోజు? మనం ఎవరో చెప్పలే స్థితిలో మనం ఉన్నాం. అవునా? మళ్ళీ మనకి అర్థమయ్యే భాషలోకి వచ్చేద్దాం. చిన్న మాటలే, మీకు బాగా తెలిసింది. 2 కుక్కలు ఉన్నాయండి. 2 కుక్కలు ఉన్నాయి. ఒకటి తెల్ల కుక్క, తెలుసు మీకు. నల్ల కుక్క. నల్ల కుక్క చెడ్డది, తెల్ల కుక్క తెలుసు మీకు. ఇప్పుడు ఈ 2 కుక్కలు కొట్టుకుంటే ఏ కుక్క గెలుస్తుంది? తెల్ల కుక్క గెలుస్తుందా, నల్ల కుక్క గెలుస్తుందా? ఈ రెండిట్లో మనం దేనికి భోజనం పెట్టామో అది గెలుస్తుంది. అవునా? మనం ఎటువంటి ఆలోచన కలిగిన వాళ్ళని తెలుసా? తెల్ల కుక్క గెలవాలని కోరుకుంటాము, భోజనం మాత్రం నల్ల కుక్క పెడతాం. మనం మాత్రం పరలోకి వెళ్ళాలని కోరుకుంటాం, కానీ చేసే పనులన్నీ మాత్రం కిందకి పోయేగా ఉంటున్నాయి. చూడండి, మన కోరిక మంచిదే, నువ్వు అలాగే జీవించాలి, అది నీకు కావాలి. దేవుని యొక్క వాక్యం ఇచ్చింది, సేవకుల సంఘాన్ని కట్టింది, దేవుడు సేవకులు అభిషేకించింది నిన్ను పరలోకం తీసుకుపోతానికి. ఆయన వాక్యం ఇచ్చింది దాని కొరకే. ఈ రాత్రి ప్రయాసతోనూ భారంతోనూ ఎంతో సిద్ధపడి ప్రార్థన చేసి ఈ కూడికి పెట్టింది కూడా దేనికంటే పాతాళం పోయేవాడు ఒక్కడన్నా తప్పించుకొని పరలోకం పోతాడని చెప్పగలం. ఆమెను ఏమో బలహీనంగా వస్తున్నాయి ఆమెలు. సంతోషంగా చెప్పవలసి ఉన్నాం. ఆమేన్. దేవుని యొక్క వాక్యం కిందకి నీవు వచ్చినప్పుడు నీకు దేవుడు సర్వసత్యం బయలుపరుస్తాడు. ఎప్పుడైతే దేవుడు ఆయన యొక్క సత్యం నీకు బయలుపరిచాడో అప్పుడు నువ్వు ఆయన యొక్క వాక్యంలో వచ్చి బలం పొందుకుంటావు. నువ్వు అన్నిటి మీద ఆనుకోవటం మానేసి దేవుడి మీద ఆనుకోవటం ప్రారంభిస్తావు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. కొద్ది మాటలు మీకు చెప్పాలని ఆశపడుతున్నాయి రాత్రి. మీకు అందరూ తెలుసు, చాలా మందికి ఇక్కడ ఉన్న వారికి, ఒక బ్రాహ్మణ కుటుంబంలో నేను వచ్చున్నా, శివాలయం గుళ్ళో పూజారిగా ఉండి వచ్చినోడిని. మా ఇంటి వాళ్ళు మొత్తం వదిలేసుకున్నారు పూర్తిగా. సినిమా ఇండస్ట్రీలో ఉంటూ సుమారు 2 లక్షల కన్నా పైన ఉద్యోగం సంపాదిస్తా దేవుడు మాట్లాడాడు అన్న ఒక్క కారణంతో మొత్తం విడిచిపెట్టి ఇదిగో ఈ రాత్రి మీ మధ్యలోకి వచ్చాను. మీకు చెప్పున్నా, నేను గతంలో కూడా మా సొంత తల్లిని నేను చూసి 20 సంవత్సరాలు 7 నెలలు. ఆశ్చర్యం ఏంటంటే సెప్టెంబర్ నెల ఆఖరిలో మా అమ్మ నాకు ఫోన్ చేసింది 20 సంవత్సరాలు 7 నెలల తర్వాత. అంతకుముందు నువ్వు క్రిస్తాని మతంలోకి పోయావు. ఏంటి క్రిస్తాని మతం అంటే? క్రిస్టియానిటీ. నువ్వు మాలా మాదిగుళ్ళు ఒకడు అయిపోయావు. ఇందాక మీకు చెప్పా,
పొలవే లేదని. దేవుడు తెలియని వాళ్ళు మాట్లాడే మాటలు అయ్యి. నా ఎదురుగానే మా అమ్మ నెత్తి మంచి నీళ్లు పోసుకున్నావు చచ్చిపోయావా అని చెప్పింది. వాస్తవానికి నేను అప్పటికే బాప్తిజం తీసుకొని ఉన్నా. అంటే ఆమె నెత్తి మీద నీళ్లు పోసుకోవడానికి ముందుగానే నేను చచ్చిపోయి ఉన్నాను. ఆమెకు ఆ సంగతి ఎప్పుడో కూడా తెలియదు. ప్రైజ్ ది లార్డ్. అది ఆశ్చర్యం ఏంటంటే ఆమె గురించి నేను ప్రార్థన చేయని రోజు లేదు. ఎక్కడ ఎంతమంది రక్షణ పొందుతున్నా నాకు ఒక ఆశ ఉండేది, ఎప్పటికైనా మా అమ్మ కూడా రక్షణ పొందుకోవాలని. మరి అనేక చోట్ల ఇలా మేము వెళ్తా ఉన్నప్పుడు ఇన్ని సంఘాల్లో, ఇన్ని రాష్ట్రాల్లో, ఇన్ని దేశాల్లో చేస్తున్న పరిచయం బట్టి మరి ఎక్కడ సంఘస్థులు సేవకులు చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించి ఈరోజు నా తల్లి నా దగ్గర దేవుడు పంపించాడు. ఆమేన్. క్రీస్తుని ద్వేషించినామా, మమ్మల్ని ద్వేషించడానికి పంపించేసినామా, ఈరోజు ఎక్కడ కూడిక జరిగినా ఈ ఫోటోలు వీడియోలు మొత్తం తీసుకుని పోయి ఇక్కడి నుంచి వెళ్ళిపోగా నేను గుంటూరు ఇంటికి వెళ్ళి ఆమె దగ్గర చూపిస్తాను. నన్ను తిట్టినామా, రావటానికి గీలేదని తిట్టినామా, గుమ్మంలోకి వస్తే బయటికి పో అని చెప్పినామా, పోయిన వారం అనుకుంటాను ఆమె దగ్గరికి వెళ్ళి వచ్చా ఊరికి రావటానికి కన్నా ముందు. ఆమె ఒక మాట చెప్తున్నది, మా గుడి ముందు, ఇంకా ఆమె గుడిలోనే ఉంటుంది, మా గుడి ముందు ఒక ఆమెకు దెయ్యం వచ్చింది, నువ్వు వచ్చి ప్రార్థన చేసి వదిలించరాదా అంటుంది. అప్పుడు నేను కూడా ఒక మాట చెప్పా, గుడి బయట ఎందుకు, ఆమెను గుడిలోకి తీసుకురా, ఇక్కడే ప్రార్థన చేస్తే వదిలిద్దాంలే అన్న. ప్రైజ్ ది లార్డ్. అంటే ఎక్కడి నుంచి అసహించుకుని ద్వేషించే స్థితి నుంచి ఈరోజు ఎక్కడి దాకా వచ్చిందంటే దేవుణ్ణి నమ్మి నువ్వు ప్రార్థన చేయడం దాకా వచ్చినది. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇక్కడ మనము యథార్థంగా ఉన్నట్లయితే నా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు నాకు ఇస్తాడు. నేను ప్రేమించిన వాళ్ళందరినీ దేవుడు నాకు ఇస్తాడు. నువ్వు ఎంత యథార్థంగా దేవుని పనిచేసావో దేవుని విషయంలో దానికి రెట్టింపు యథార్థంగా ఉంటాడు. అలాగే మనం చర్చికి వస్తున్నాం, చాలాసార్లు ఈ చర్చిని శుభ్రం చేయండి అని ఎవరు చెప్పాలి మనకి? సేవకులు చెప్పాక నువ్వు చర్చి శుభ్రం చేస్తున్నావా? నీ దగ్గర యథార్థత లేదని. నువ్వు చర్చికి రావటం లేదని పదే పదే సేవకుడి చేత ఫోన్ చేయించుకోవటం, ఇంటికి తెప్పించుకుంటున్నావా? చెప్పరు ఎవరు? నీకు భక్తి లేదు, భయం లేదు. కోప్పడు మాక నా మీద, నిజమే చెప్తాను. నేను పిలిచిన అయితే మళ్ళీ పిల్లకపోయినా ఇలాగే చెప్తాను నేను. ఎందుకంటే మీ సత్యం చెప్పాలి ఎవరో ఒకరు. మిమ్మల్ని ఎప్పుడు బుజ్జగించి లాలించి ఇంకా పాలు పట్టిస్తా ఉంటే మనం ఎప్పుడు మాంసం మొక్కలు తినలేం. ఎవడో ఒకటి రావాలి, ఇలాగ వచ్చి బిర్యానీ పెట్టాలి మనకి. అప్పుడుగా తెలిసేది మన సంగతి ఏంటో, మన పొలాల్లో బలం తెలిసేది అప్పుడు కాదు. పప్పు తింటే బలం ఏం తెలుస్తుంది? మొక్క తింటే కదా పొలాల్లో బలం ఏంటో తెలిసేది. ఈరోజు మన పరిస్థితి కూడా అంతే. మన శక్తి తెలియాలంటే బలమైన వాక్యం కిందకి మనం రావాలి. వాక్యం మనం నడిపించాలా, రక్తం మనం నడిపించాలి ఎంతసేపటికి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు వాక్యం విని వెళ్ళిపోయేవాడిగా ఉన్నప్పుడు నువ్వు దేవుని యొక్క ఆశీర్వాదం ఎలా పొందుకుంటావు? నువ్వు చర్చికి వచ్చి పరిచయం ఏమి చేయకుండా నువ్వు దేవుడి యొక్క సేవలో ఎలాగ భాగమవుతావు? దేవుడు నువ్వు ఎలాగ అడగగలవు? అంతేనా? ప్రత్యేకించి కుంచంగి గ్రామం అంటే నాకు ఒక అభిమానం ఉన్నది. కూడికి ఎవరు పెట్టినా అందరూ వస్తారు. ఫస్ట్ ఏ పాస్కర్ అనవసరం, ముందు వెళ్దాం పా, కూడికలు పెట్టారు మన ఊళ్ళో. ఎంత ప్రేమ నిజంగా. కానీ ఆశ్చర్యం కలిగించేది ఏంటంటే వీరందరూ ఆదివారం చర్చిలో కనబడరు. ఎవరు? ఏ పాస్ గారు? ఆదివారం చర్చిలో ఎంతమంది ఉంటారు ఇక్కడ? అది సంగతి. భక్తి ఉందా మనకి? ఉన్నది. ఎవడో ఒకటి పెద్ద పాస్కాలు వచ్చినప్పుడు ఆ రోజు పోదాం, ఆ భక్తి మనకి. పెద్ద పాస్కాలు వచ్చినప్పుడు పరలోకం పోమండి. నువ్వు రోజు వాక్య ప్రకారంగా ఉంటూ సంఘంలోకి వచ్చి నువ్వు చేయాల్సిన పని చేస్తూ నీతో పాటు ఇంకొక నడిపిస్తున్నప్పుడు అప్పుడు దేవుడి రాజ్యానికి నీవు మాత్రమే కాదు, ఇంకొక నశించిపోయే ఆత్మను కూడా దేవుడేపు తిప్పి నడిపించేవాడు బయటావు. ఆత్మల భారం నువ్వు కలిగి ఉండాలి. ఈరోజు రాత్రి ఇక్కడికి ఎందుకు రావాలి మేము? ఆత్మల భారం ఎందుకు తిరుగుతున్నాం? ఆదివారం మధ్యాహ్నం బిగిన్ చేసాం, మళ్ళీ గుంటూరుకు పోవాలి, మళ్ళీ శుక్రవారం అవుతుంది. ఎందుకని ఇంత భారం? ఎక్కడన్నా ఒక్కడ రక్షించబడతాడేమో, ఈ కుడికలో ఒక్కడన్నా దేవుడి దగ్గరికి వస్తాడేమో, ఒక్కడన్నా మారతాడేమో,
ఒక్కడన్నా కైను స్వభావం నుంచి ఏబేలు స్వభావానికి వస్తారేమో, ఒక్కడన్నా గొర్రెపిల్ల రక్తం కింద వస్తారేమో, ఒక్కడైనా రక్షణ పొందుతాడేమో, ఒక్కడైనా పరిపూర్ణంగా వారి యొక్క హృదయాన్ని దేవుడికి సమర్పించుకుంటాడేమో. ఒక్కడన్నా. ప్రైజ్ ది లార్డ్. గమనించండి, బైబిల్లో మనకి ఎంత గొప్ప దేవుడిని కలిగి ఉన్నామంటే, కైను దగ్గరికి దేవుడు దిగొచ్చాడు. నిజమేనా? అపోస్తలుడైన పౌలు దగ్గరికి దేవుడు దిగొచ్చాడు. సమరస్య దగ్గరికి దేవుడే దిగొచ్చాడు. అబ్రహాం ఇంటికి దేవుడే పోయాడు. గమనించినట్లయితే ఒక్కొక్కరి దగ్గరికి దేవుడు వస్తున్నాడు. ఎవరి దగ్గరికి వచ్చాడంటే ఎన్నుకోబడ్డోళ్ళ దగ్గరికి, నిర్ణయించబడ్డోళ్ళ దగ్గరికి అని వస్తున్నాడు. వాస్తవంగా దేవుడు నాతో ఒకసారి మాట్లాడితే పరిపూర్ణంగా మారాలి. నిజమేనా? మోషేతో దేవుడు ఎన్నిసార్లు మాట్లాడాడు? అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు దేవుడు ఎన్నిసార్లు మాట్లాడాడు? సమరస్యతో ఎన్నిసార్లు మాట్లాడాడు? మనతో ఎన్నిసార్లు మాట్లాడాడు? చెప్పరు ఎవరు? నిలబడతాం, సాక్ష్యాలు చెప్తాం, గంటలు చెప్తాం సాక్ష్యాలు. ఎస్సా నోనా? ఏం చెప్తాం? దేవుడు నాతో మాట్లాడాడు మాస్టర్ గారు. నిజమే, నేను తప్పు పట్టట్లా, నిజం మాట్లాడాడు. అయితే నువ్వు మారేవా? నువ్వు మారితే దేవుడు నీతో మాట్లాడినట్టు. ఎందుకంటే ఒక సేవకుడు చెప్పిన మాట మీకు చెప్తున్నా, ఒకసారి దేవుడు ఎవరితోన్నా కానీ మాట్లాడితే వాళ్ళు అంతం ముందులాగా ఉండరు. పూర్తిగా దేవుళ్ళకన్నా వెళ్తాడు, లేదా పూర్తిగా నశించన్నా పోతాడు. కయీనుతో దేవుడు మాట్లాడాడు, మారాడా? అంతకన్నా ఎక్కువ నశించిపోయాడు. పౌలుతో మాట్లాడాడు, మారాడా? సమరస్యతో మాట్లాడాడు, మారిందా? మోషేతో మాట్లాడాడు, మారిందా? మారాడు. ఇంకోటి చెప్పట్లా, నేను నాతో దేవుడు మాట్లాడాడు. లోకల్లో ఉన్న నేను, సినిమాల్లో ఉన్న నేను, సినిమాల్లోకి విలన్గా చేద్దాం వెళ్ళిన నేను ఈరోజు ఏమైంది? ఎదుటోడు మాట్లాడితే ముందు నేను మాట్లాడటం కన్నా ముందు ఎదుటోడు కొట్టేవాడిని ఫస్ట్. ఇప్పుడు చెప్పండి, తిడుతున్నారు ఇప్పుడు నన్ను. ఏం చేయాలి ఇప్పుడు? మా పెళ్ళైన కొత్తలేండి నా భార్య, ఆమెమో క్రైస్తవురాలు, మరి మనమేమో బేపనోళ్ళం. అసలు నీకు సహనమే ఉండదా అనేది ఇప్పుడు అంటుంది. ఇంత సహనం నీకు ఎక్కడి నుంచి వచ్చింది? నేను చెప్పా, అమ్మ దేవుడు నాకు గొప్ప సంఘం ఇచ్చాడు. మామూలు సంఘం కాదు అది, మోషేని కూడా ఏడిపించే సంఘం నాకు ఇచ్చాడు దేవుడు. ఎవరిని ఏడిపించగలరాడు? గొప్ప గొప్ప వాళ్ళని ఏడిపించగలరాళ్ళు. ఎటువంటి సహనాన్ని తీసుకునే గొప్ప శక్తి సంఘానికి ఉన్నదండి. అవునా కదా? సేవకుడు ఏడిపిస్తాం మనం, మామూలుగా ఏడిపించమండి. కొంతమంది ఏమో రాకి ఏడిపిస్తారు, కొంతమంది వచ్చి ఏడిపిస్తారు. ఎన్నిసార్లు నాకు తెలిసి భాషకాలు ఇక్కడ కూడా మోకరిల్లు ఉంటారు చాలాసార్లు, ప్రభు వాళ్ళు రాకపోతే బాగుండు ప్రభు అని. కానీ ఒకవేళ రావద్దంటే మళ్ళీ బయటికి వెళ్ళి ఏడిపిస్తారు. నిజమండి మాట. సర్వసత్యంలోకి నువ్వు ఎప్పుడైతే వచ్చావో నువ్వు ఇతరులను ఏడిపించావు. నువ్వు క్రీస్తుని వెంబడించినప్పుడు నువ్వు మనిషిని చూడలేవు. నువ్వు మనిషిని చూస్తున్నప్పుడు క్రీస్తుని వెంబడించలేవు. ఆశ్చర్యం చూడండి, దేవుడే కయీను దగ్గరికి వచ్చి అంటున్నాడు, నీ తమ్ముడు సత్క్రియ చేశాడు కదా, నీవు కూడా సత్క్రియ చేసిన ఎడలా తలెత్తుకున్నావా? నీ తమ్ముడు బలిని తీసుకున్నా కారణం ఏంటి? అతడు బలిగా గొర్రె పిల్లలు ఇచ్చాడు. అతని దగ్గర నాటో శ్రేష్టమైనది ఇచ్చాడు, బలమైనది ఇచ్చాడు. బలి అర్పించే ముందు హేబేలు చేసిన పని ఏంటో తెలుసా? వెళ్ళి గొర్రెలు మొత్తం చెక్ చేశాడు. ఏ జబ్బు లేని గొర్రెపిల్లలు తీసుకొచ్చాడు, ఏ వ్యాధి లేని గొర్రెపిల్లలు తెచ్చాడు, ఉన్నన్నిట్లోకి బలమైంది మేలుది ఇచ్చాడు. కోపం రాదుకి ఇప్పుడు వస్తుంది, అయినా కూడా నేను చెప్తా. చర్చిలో కుర్చీలు ఇవ్వాలనుకున్నాం పాస్టర్ గారు అంటారు, అంటారా లేదా? ఏ కుర్చీలు ఇస్తారు? ₹10,000 చేయబడదా చర్చికి? కోపరాదుగా వస్తుంది, ఆయన కూడా చెప్తాను నేను. షాపులోకి అన్నింటికన్నా తక్కువది ఏదో ఏ బేలు ఏమిచ్చాడు? అన్నిటికన్నా శ్రేష్టమైనది ఇచ్చాడు. నువ్వు దేవుడికి ఇవ్వాలి, ఎలాంటిది ఇవ్వాలి? కానీ ఎలాంటిది ఇస్తున్నావు?
నీకు ఇవ్వాలని కోరుకున్నది, కానీ మనసు లేదు. అది సమస్య. ఈరోజు నువ్వు దేవుడికి ఇవ్వాలని ఆశ ఉన్నది, దాన్ని నెరవేర్చగల శక్తి కూడా దేవుడికి ఇచ్చాడు. ఎప్పుడు మనము దేవుడికి ఇస్తామో తెలుసా? దేవుడు దీవించిన తర్వాత, దేవుడు ఆశీర్వదించిన తర్వాత. అప్పుడే నీకు మనసు లేకపోతే నువ్వు దేవుడిని ఎలాగ దీవించాలి, ఎలా నేను ఆస్వాదించాలి? మరలా ప్రభువా నువ్వు ఇవ్వు అంటున్నావు, ఆయనకి ఇవ్వటానికి రాటల్లా. ఎట్లాగైపోయాం మనం ఈరోజు? దేవుడు ఇచ్చిన దాంట్లో నుంచి ఏబేలు ఏమిచ్చాడు? శ్రేష్టమైన గొర్రెపిల్ల ఇచ్చాడు. తన దగ్గర ఏది ఉత్తమైనదో, ఏది బాగున్నదో, దేనిది ఎక్కువగా ప్రేమించాడో దాన్ని తీసుకుపోయి ఇచ్చాడు. రెండోది, ఏబేలు బలిగా ఇచ్చినప్పుడు ఆశ్చర్యమైన సంగతి ఏంటో తెలుసా? ఏబేలు ఎవరు కొడుకు? ఆదాము కొడుకు. ఏదైనా తోటలోంచి దేవుడు ఆదాము అవ్వని బయట పంపించినప్పుడు ఏం చేశాడు? 3వ అధ్యాయం 21వ వచనం, ఆదికాండం. దేవుడైన యెహోవా ఆదాముకును అతని భార్యకును చర్మపు చొక్కాలు చేయించి వారికి తొడిగిచ్చను. ఇప్పుడు ఏదైనా తోటలోంచి వాళ్ళు బయట పంపించినప్పుడు వాళ్ళు దిగంబరులు, వాళ్ళు ఒక మతం కప్పుకున్నారు, వాళ్ళ కులం కప్పుకున్నారు, అంజూరపు ఆకులు కచ్చలముగా చేసుకున్నారు. దేవుడు వాటిని తీసేసి, అంటే మానవ కల్పిత సిద్ధాంతాలను దేవుడు తీసేశాడు. అక్కడే తీసేసి దేవుడు ఏం చేశాడు? సృష్టిలో ఉన్నదాన్ని వాళ్ళకి ఇచ్చున్నాడు. ఈరోజు దేవుడు కూడా మనకిస్తుంది అదే. వాళ్ళ నిమిత్తము దేవుడు గొర్రెను వధించి, ఆ వధించిన వస్త్రాలను తీసి వాళ్ళకి తొలగించి, ఇప్పుడు మీరు బయటికి పోండి అన్నారు. నేను ఒక సంగతి గమనించగలను. అక్కడ వాళ్ళు వెళ్ళేటప్పుడు అప్పుడే వధించిన గొర్రె చర్మము వాళ్ళు తొడుక్కున్నారు. అంటే ఇంకా అది రక్తం గారుతా ఉన్నది. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో ఒక మాట ఉన్నది, వధించినట్లుండిన గొర్రెపిల్ల సింహాసనంలో కూర్చుని ఉండెను. ఎవరా గొర్రెపిల్ల? ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన రక్తం ఇంకా కారుతా ఉన్నది. ఏదైనా తోటలోంచి ఆదాము బయటకు వస్తున్నప్పుడు వాడి వస్త్రం నుంచి ఇంకా రక్తం కారుతా ఉన్నది. అయితే ఆ కారుతున్న రక్తము వారి పాపాన్ని తీసివేయలేకపోయాడు. అక్కడ ఏదైనా తోటలో దేవుడు గొర్రెని చెప్పాడు. నీ కొరకు నా కొరకు దేవుడు కల్వరిలో ఒక గొర్రె పిల్లని చెప్పున్నాడు. ఏ గొర్రెపిల్ల? దేవుని గొర్రెపిల్ల. అయితే ఆశ్చర్యం ఏంటంటే ఏదైనా తోటలో ఉన్న గొర్రెపిల్ల ఏ పాపం మొయ్యలా, కానీ ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీద గొర్రెపిల్లగా వచ్చినప్పుడు ఆయన గురించి యోహాను పరిచయం చేస్తా అంటున్నాడు, ఇదిగో లోక పాపము మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఎవరి పాపము? ఎవరి పాపము? ఎవరి పాపము? మా పాపాలు లేవు, లోక పాపాలు కాదు, అవి నావి. నా నిమిత్తం ఆయన గాయాలు పాలయ్యాడు. కాబట్టి శిలువ మీదకి యేసుక్రీస్తు వెళ్ళటానికి కారణం ఎవరు? నిజమేనా? మరి నిజమే అంటే నేనున్నది కరెక్ట్ అయితే మరి మనం మారామా? ఈరోజు మనమందరం చాలాసార్లు చర్చిలకు వెళ్తున్నాం ప్రభురాత్రి భోజనం అని, అవునా కదా? ప్రభురాత్రి భోజనంకి వెళ్ళేటప్పుడు ఎటువంటి వస్త్రాలు ధరించుకుంటాం చెప్పండి త్వరగా నాకు. ఎందుకని? తెల్ల బట్టలు వేసుకుంటే మన దగ్గర పరిశుద్ధాత్మ ఉన్నట్ట? రాజకీయ నాయకులు ఏ బట్టలు వేస్తున్నారు? వాళ్ళ దగ్గర పరిశుద్ధాత్మ ఉంది. దేవుడికి ఏం కావాలి? నీ హృదయం ఎలా ఉండాలి? తెల్లగా, పరిశుద్ధంగా, పవిత్రపరిచి, రక్తం కింద కడగబడి, లోపల పాపం లేకుండా, తప్పులు లేకుండా, అబద్ధం లేకుండా, మోసం లేకుండా, దొంగతనం లేకుండా, హత్య లేకుండా, వ్యభిచారం లేకుండా ఉంటే అప్పుడు దేవుడి లోపల ఉంటాడు. అయితే మనం ఏమంటున్నాం? తెల్ల బట్టలు వేసుకొని చర్చికి పోవాలా? తెల్ల బట్టలు వేసుకుని పరిశుద్ధాత్మ వచ్చినట్టు. తెల్ల బట్టల పరిశుద్ధాత్మ రాదండి. నీ లోపల పరిశుద్ధాత్ముడు ఉంటాడు. ఆయన వస్త్రాల్లో కాదు, నీ లోపల ఉంటాడు. నీ లోపల ఉన్నప్పుడు ఆయన అవసరమైతే నీ వస్త్రాలు కూడా వాడుకోగలడు. యేసుక్రీస్తు వస్త్రపు చెంగుని ముట్టిన చాలు స్వస్థత పొందుకుండా అన్నదామా. ఎందుకంటే ఆ వస్త్రపు చెంగుల లోపల ఉన్న శరీరంలో దేవుడు ఒక ఆత్మ ఉన్నది, దేవుడు ఉన్నాడు. కాబట్టి ఆ శరీరానికి తాకేది ముట్టుకున్న చాలు స్వస్థత పొందుకుంటాం. అవునా? అంటే ఈరోజు మనం ఏం చేస్తామంటే తెల్ల బట్టలు కాదండి, మనం ఏ షాపుకి పోయినా తెల్ల బట్టలు కొనుక్కోవచ్చు, కానీ పరిశుద్ధాత్మని ఎక్కడా కొనలేవు. నువ్వు జీవించి దాన్ని పొందుకోవలసిన్నావు. ఈరోజు జీవించే వాళ్ళకి దేవుడు ఆయన ఒక ఆత్మనివ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. నేను ఖచ్చితంగా చెప్పగలను, ఈ రాత్రి ఈ కుంచంగిలో, ఇదిగో ఈ చర్చిలో కూడా ఇప్పుడు కూడా దేవుడు వెయిట్ చేస్తాడు. ఎవరైనా కానీ లోపడితే పరిశుద్ధాత్మని ఇద్దామని ఆయన సిద్ధంగానే ఉన్నాడు. ఒకటే ప్రశ్న, నీవు సిద్ధంగా ఉన్నావా? ఆయన యొక్క వాక్యం తీసుకోవడానికి, రక్తం కిందకి రావటానికి?
రెండో సంగతి, ప్రభురాత్రి భోజనం మనం వస్తున్నాం. వచ్చినప్పుడు ప్రభురాత్రి భోజనం ఎలా తీసుకుంటున్నాం? భాషగా త్వరగా ఇచ్చాడు, వెళ్ళిపోవాలి నేను. ఎంతసేపు అయితే కష్టం, మాకు ఆలస్యం చేయమాకండి మీరు. ఎక్కడున్నాం మనం? ఈరోజు చాలా మంది ప్రార్థనకి సమాధానం రాకపోవడానికి ఒక చిన్న కారణం చెప్తాను మీకు. ఆశ్చర్యంగా అనిపించవచ్చు, కానీ నిజం ఇదే. ప్రార్థన మనం ఎలా చేస్తాం? స్టార్ట్ చేయడమే, ప్రభువా నా సమస్య ఇది, నా ఇబ్బంది ఇది, నా శోధన ఇది, నా సమాధానం కావాలి, నెమ్మది కావాలి, నువ్వు ఎప్పుడు మాట్లాడతావు ప్రభా, నీకోసం కనిపెడతాను, ఇప్పుడు చాలా రోజు ప్రార్థన చేస్తున్నా, నువ్వు ఇవ్వాలి ప్రభువా, ఆమేన్, లేచి వెళ్ళిపోయారు. ప్రార్థన చేయటం అంటే నువ్వు దేవుడితో మాట్లాడటం. వాక్యం వినటం అంటే దేవుడు నీతో మాట్లాడతాం. అవునా? నువ్వు వాక్యం విన్నాక ప్రార్థన చేయాలి. ఈ చేసిన ప్రార్థన తర్వాత నువ్వు దేవునికి సమాధానం ఇచ్చేదాకా ఆగాలి. మనం ఆగుతామా? ఆగలేము. కారణం ఏంటి? ఆయన సమాధానం ఇచ్చేదాకా ఆగితే నువ్వు చేసిన ప్రార్థనకి ప్రతిఫలం ఏంటో కూడా దేవుడు నీకు తెలియజేస్తాడు. అవునా? మనం ప్రార్థన చేయడం వెళ్ళిపోవటమే. చర్చిలో పాస్టర్ గారు ఆమె అనగానే ఏం చేస్తారు కొద్దిమంది? ఇంకా పాట పాడలా, ప్రార్థన చేయలా, ముగించలా, నిదానంగా లేచి బయటికి బయలుదేరుతారు. ఏంటి కారణం? సహనం లేక, సమాధానం లేక. ఎందుకు సమాధానం రాట దేవుడి దగ్గర నుంచి? నేను దేవుడి కొరకు సమయాన్ని ఇవ్వలేకపోతానండి పరిపూర్ణంగా. నేను ఆయనతో పాటు సహవాసం చేయాల. దేవుడు సంఘం కట్టిన సహవాసం చేయమని. ఏ ఇంట్లో ఆ ఇంట్లో కూర్చొని నువ్వు బైబిల్ చదువుకొని ప్రార్థన చేసి సరిపోదా? ఇక్కడికి ఎందుకు నడిపించాడు దేవుడు? ఒక ఊరిని ప్రేమించి దేవుడు సంఘం ఎందుకు కట్టించాడు? నీ వ్యక్తిగత ప్రార్థన వేరు, నువ్వు సంఘంతో కలిసి చేసే సహవాస ప్రార్థన వేరు. దీంట్లో నువ్వు మరింత బలాన్ని పొందుకుంటావు, మరింత శక్తిని పొందుకుంటావు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వచ్చిన మాట చెప్తా. ఒకసారి ఒక సేవకుడు ప్రసంగం చేస్తున్నాడు. ప్రసంగం చేస్తా మధ్యలో ఆయన పక్కన ఉన్న సేవకులు సెకండ్ ఇచ్చి మళ్ళీ వచ్చి ప్రసంగం చేస్తున్నాడు. మళ్ళా కాసేపాకి మళ్ళీ సెకండ్ ఇచ్చి ప్రసంగం చేస్తున్నాడు. పక్కన అడిగారు, అయ్యా నువ్వు ఎందుకంటే ప్రసంగం మధ్యలో వాళ్ళకి పోయి సెకండ్ ఇస్తున్నావు అన్నాడు. అంటే ఆయన చెప్తున్నాడు, నాలాగా వాళ్ళందరూ మడుచున్న సహోదరులండి. నేను పోయి వాళ్ళకి సెకండ్ ఇచ్చినప్పుడు వాళ్ళ మంట నాకు కూడా వస్తుందండి. నేను మళ్ళీ వచ్చి మిమ్మల్ని మండిస్తున్నానండి అన్నాడు. ఏంటి సహవాసం అంటే? మండటం. కానీ మనం ఏం చేస్తాం? ఇక్కడికి వచ్చి పక్కన మండుతున్నా కూడా చూడండి, చర్చిలో కొంతమంది ఉంటారు, పక్కన వాళ్ళు ఏమే అని అన్నారు అనుకో, వీళ్ళు ఏమంటారు? మా తెలీదా? ఊరికి అరుతేందుకు చెవి కోసిన మేకలాగా? మరి బైబిల్ ఏం చెప్పింది? యెషయా గ్రంథంలో ఏమున్నది? ఉన్నదా? ఎజ్రా ఎత్తైన స్థలం నుంచని పరిశుద్ధ గ్రంథం చదవగానే జనులందరూ లేచి నిల్చున్నారు. ఆ తర్వాత యెహోవాను స్తుతింపగా జనులందరూ పైకెత్తి చేతులు పైకెత్తి ఆమేన్ ఆమేన్ పలుకుచు. జనాలు ఏమన్నారు? ఆమేన్ ఆమేన్ అన్నారు. మరి మనం ఆమేన్ అంటే ఏమంటున్నాం? ఎందుకట్టుగా మాకు తెలీదా? మేము వింటలేదా? మేము వినద్దా? అంటే నువ్వు దేవుణ్ణి స్తుతిస్తున్నావు కూడా దాన్ని తీసుకోలేకపోతున్నావు మనం ఈరోజు. నేను స్తుతించాలి దేవుణ్ణి, దేవుడికి సమయాన్ని ఇవ్వాలి. నువ్వు ప్రభురాత్రి భోజనం రావటం అంటే ఏదో ఒక కార్యక్రమం కాదు. అది ఒక పెళ్ళికో ఒక ఫంక్షన్లోనో భోజనాలు పెట్టే కార్యక్రమం కాదండి. నీ హృదయము దేవుడికి ఇవ్వవలసిన సమయం. నువ్వు ఆ రక్తం కిందకి వస్తున్నావు. అది ఏబేలు ఇచ్చింది కూడా రక్తార్పణ, బలి అర్పణ. రక్తం ఇచ్చున్నాడు. కారణం ఏంటంటే వాళ్ళ అమ్మని నాన్న ఏదేదో దేవుడు బయట పంపించినప్పుడు గొర్రెను బలిచ్చాడు. అదే ఈయనకి జ్ఞాపకం ఉన్నది. నేను కానీ తప్పు చేసినా పాపం చేసినా నా పాపం తీసేయాలంటే ఆపాలంటే నేను కూడా దేవుడికి గొర్రెని బలిగా ఇవ్వవలసున్నా. అవునా? మరి ఈ రాత్రి మనమేం గొర్రెద్దాం బలిగా? మేకల రక్తము కోడెల రక్తము పనిచేయదు. ఏ రక్తం పనిచేయలా. ఇప్పుడు పనిచేసే రక్తం ఒకటే, ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము. ఈరోజు ఇక్కడ ప్రతి ఒక్కరం కూడా మనం ఒకే ఒక గుర్తు కలిగి ఉండాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తం అనే గుర్తు కలిగి ఉండాలి. నువ్వు బాప్తిజం పొందినప్పుడు ఆ గుర్తును ధరించుకున్న వాడివై ఉన్నావు. నువ్వు వాక్యానుసారంగా జీవిస్తున్నప్పుడు ఆ గుర్తు నీ మీద పనిచేసేదిగా ఉన్నది. పాత నిబంధనలు దేవుడు ఒక మాట చెప్పాడు నిర్గమకాండంలో, నేను మీ వద్దకు వచ్చినప్పుడు మీరు కలిగి ఉన్న ఆ రక్తపు గుర్తును చూసి మిమ్మల్ని దాటిపోయేదను. దేన్ని బట్టి? ఈరోజు
మనమందరం ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కానీ బాప్తిజం పొందినట్లయితే మన దగ్గరికి వచ్చే మరణపు దూత కూడా ఆ యేసుక్రీస్తు రక్తంలో ఉన్న గుర్తు నా మీద ఉన్నది కాబట్టి, నీ మీద ఉన్నది కాబట్టి, దాన్ని బట్టి మరణపు దూతని దాటిపోవాలి. కాబట్టి ఇప్పుడు మనం బాప్తిజం పొందే దేని కొరకు? మరణం తప్పించుకోవటానికి. ఇప్పటికీ చాలా మంది, నిన్న కూడా మనం చెప్పుకున్నాం, బాప్తిజం పొందమంటే ఏమంటాం? కొంచెం నలగాలి పాస్టర్ గారు, కొద్దిగా ఎదగాలి పాస్టర్ గారు, కొంచెం తిరగాలి పాస్టర్ గారు, ఇప్పుడేగా పాస్టర్ గారు. మొన్న కామెంట్ ఉంది, వాళ్ళ అమ్మాయి 16 సంవత్సరాలు బాప్తిజం పొంద సిద్ధపడితే వాళ్ళ అమ్మ వచ్చి ఇచ్చింది. ఏం వచ్చిందమ్మా నీకు ఇప్పుడు బాప్తిజం పొందుతున్నావు? నువ్వు నీ వయసు ఎంత? ఇప్పుడు పొందటం ఏంటి? ఆపేసింది. 5 ఏళ్ళు అయింది. ఇప్పుడు వాళ్ళ అమ్మకి వాక్యం అర్థమైనది. వాళ్ళ అమ్మాయిని బతిలాడుకోండి, నువ్వు బాప్తిజం పొందే. నేను పొందను పో అంటుంది. నేను పొందుతాను, నువ్వు ఆపామంటుంది. నేను నరకానికి పోతే నువ్వే కారణం అంటుంది ఇప్పుడు వాళ్ళ అమ్మాయి. సరిపోయింది. ఏం చేద్దాం ఇప్పుడు? నువ్వు దేవుళ్ళకి ఒక నడిపించాలి. ఈరోజు నడిపిస్తుంటే మనం ఏం చేస్తున్నామంటే నడిపించే వాళ్ళని ఆపుతున్నాం, నడవటానికి సిద్ధపడే వాళ్ళని ఆపుతున్నాం. మనం కరెక్టేనా? కాదండి. దేవుని రాజ్యానికి వెళ్ళే వాళ్ళని మనం ఆపితే మనం పాతాళానికి పోతాం. దేవుని రాజ్యానికి ఒక నడిపిస్తే మనం కూడా పరలోకానికి పోతాం. కాబట్టి ఏం చేద్దాం? దేవుడి రాజ్యానికి వెళ్ళే విధముగా మనముందాము, మన వాళ్ళని నడిపిద్దాం. మనం ఇంకోళ్ళు చంపడానికి రాలేదండి, చచ్చే వాళ్ళని దేవుడి వైపు తిప్పటానికి వచ్చాం. నశించిపోయే వారికి కుడి చెయ్యి అగ్నిలోంచి బయటికి లాగటానికి ఈరోజు మనం వచ్చాము ఇక్కడికి. అదే నిజమైతే ప్రతి ఒక్కడిని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందటానికి మనం వాళ్ళు ప్రేరేపించాలి, వాళ్ళతో మాట్లాడాలి, సాక్ష్యం ఇవ్వాలి, రుజువులు ఇవ్వాలి, ఆత్మీయంగా బలపరచాలి. దేవుడి వాళ్ళని పరిపూర్ణంగా తిప్పడానికి కావాల్సిన వాతావరణము మనం అక్కడ ఉంచాలి. నన్ను బట్టి ఇంకోటి దేవుళ్ళలోకి రావాలండి, నా మాటలు బట్టి ఇంకోటి దేవుళ్ళలోకి రావాలండి, నా యొక్క ప్రవర్తన బట్టి, నా క్రియలు బట్టి, నేను జీవించే విధానం చూసి ఇంకొకటి దేవుళ్ళలోకి రావాలి. అప్పుడు నీవు ఇక్కడ మాత్రమే కాదు, పైకి వెళ్ళాక కూడా ధన్యత కలిగి ఉంటావు. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. తిరిగి దేవుని సేవకు సమయాన్ని అప్పగిస్తా ఉన్నాను.